అందరికీ నమస్కారం. ఎంపీపై తిరగబడ్డ మాజీ వైసీపీ ఎమ్మెల్యే అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెల్లూరు జిల్లాలోని రాజకీయ వేడి కొనసాగుతుంది. జిల్లాలోని ఎంపీ వేమిరెడ్డి దంపతులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన వైసీపీ నేతలు విమర్శలు అయితే కురిపిస్తున్నారు. అయితే గతంలో చేసిన తప్పులను ఎత్తుచూపుతూ కూటమి నేతలు సైతం కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరులోని ఫ్లెక్సీల తొలగింపు వివాదం మరింతగా రాజుకుంది. అధికార పార్టీ చేపట్టిన కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలను నియోజకవర్గంలోని కట్టారు. అయితే అంతకు ముందే ఉన్న వైసీపీ నేతల ఫ్లెక్సీలను టీడీపీ నేతలు తీసివేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. దీంతో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. తమ ఫ్లెక్సీలను తీసివేయడం, దాడులకు పాల్పడడం వంటివి మంచివి కాదని చెప్పి ఆయన హెచ్చరించారు. తాము రౌడీజం చేస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. అంతేకాదు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. గతంలోని కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన ఆయన ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. అప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలోని రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు సైతం కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన డైరెక్ట్గా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇందుకు టీడీపీ నేతల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో మరి చూడాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయితే ఇలా వార్నింగ్ ఇవ్వడం పట్ల టీడీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అని అందరూ కూడా వేచి చూస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.